Hi guys, welcome to Cricket Chat with Venkatesh. 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అగైన్స్ ఆస్ట్రేలియా మన టీం ఓడిపోయింది. అయినా కూడా ఈ సిరీస్ నుంచి ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా, ప్లస్ పాయింట్స్ ఉన్నాయా మనకి అనేది మనం వీడియోలో చూద్దాం. అలాగే మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దే హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్. ఇదేమైనా ఇండికేషన్ వాళ్ళు 2027 వరల్డ్ కప్ ఆడబోతున్నారు అనడానికి. ఈ పర్ఫార్మెన్స్ ఆధారంగా కెన్ వి సే దట్ దే విల్ be in action till 2027 ODI వరల్డ్ కప్ అనేది కూడా మనం చూద్దాం. ముందుగా మీకు అందరికీ ఒక రిక్వెస్ట్, అదేంటంటే మన ఛానల్ క్రిక్ చాట్ విత్ వెంకటేష్తో పాటు నేను ఇంకొక కొత్త ఛానల్ లాంచ్ చేయబోతున్నాను. అయితే దీంతో క్రికెట్తో కానీ స్పోర్ట్స్తో కానీ ఎలాంటి సంబంధం లేదు. నాకు క్రికెట్, స్పోర్ట్స్ ఎంత ఇష్టమో మ్యూజిక్ అంటే కూడా అంత ఇష్టం. సినిమా మ్యూజిక్, హిందీ పాటలు కావచ్చు, తెలుగు పాటలు కావచ్చు. సో ఒక మ్యూజిక్ ఛానల్ ఒకటి నేను స్టార్ట్ చేసేసాను కూడా. దాని పేరు ఓ పాట కథ. అంటే ప్రతి వీడియోలో ఒక పాట, నాకు నచ్చిన ఒక పాట తీసుకుని దాని గురించి నా విశ్లేషణ అనండి, నా ఎక్స్ప్లెనేషన్ అనండి, నా ఫీలింగ్స్, బేసికలీ నా ఫీలింగ్స్. ఎందుకంటే నాకు సంగీతం తెలీదు, నేను పెద్ద కవిత్వం రాసేవాడిని కూడా కాదు, కానీ పాటలను ప్రేమిస్తాను. ఆ పాటల గురించి ఆ వీడియోలో నేను చెప్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఛానల్ పేరు ఓ పాట కథ. దాని లింక్, మొదటి వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు అందరూ అలాగే దాన్ని సపోర్ట్ చేశారనుకోండి, అంటే జస్ట్ మీకు నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయడం మీకు ఏం ఇబ్బంది లేదు కదా. సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఐ విల్ గెట్ దానికి ప్రాపర్ లాంచ్ దొరుకుతుంది. సో మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను ఈ ఛానల్ లాంచ్ చేశాను. సో దీని పేరు ఓ పాట కథ, OPAATAKATHA. ఎందుకు మీకు ఆ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు దట్ ఛానల్. ఒకటే వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో చూడండి. వీలైతే ఆ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మన ఛానల్ కూడా చేయండి. మన ఛానల్ కూడా 1,70,000 రీచ్ అయిపోయింది. ఎప్పుడైతే 70 వచ్చిందో, బ్యాట్స్మెన్ ఏంటంటే 170కి వచ్చినప్పుడు డబుల్ సెంచరీ వైపు ఆలోచిస్తాడు. అలాగే నేను 170 వచ్చింది కాబట్టి 2 lakh వైపు నా దృష్టి ఉంది. సో అది తొందరగా మనం చేరుకుంటే బాగుంటుంది. సో దాంట్లో కూడా మీరు ఎవరన్నా, చాలామంది మాకు యూట్యూబ్ అనాలిటిక్స్ ప్రకారం చూస్తే ఏంటంటే ఛానల్ చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక 40% వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఇంకా సంతోషం. సబ్స్క్రిప్షన్ పెరిగితే, అలాగే లైక్ కూడా చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. ఎన్ని లైక్స్ చేస్తారో యూట్యూబ్ ఆల్గోరిథం అనేది అంటారు. అదేంటో నాకు బ్రహ్మ పదార్థం నాకు అర్థం కాదు. దాని ప్రకారం అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అని ఒకటి కూడా వస్తుంది కింద చూడండి. హైప్ చేస్తే కూడా దానివల్ల కూడా మా ఛానల్కి మంచి యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల రీచ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ అబౌట్ మై న్యూ ఛానల్ ఓ పాట కథ అనేది ఆ కొత్త ఛానల్ పేరు. సో ఆస్ట్రేలియా సిరీస్ నుంచి మనకి ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా? ఎస్, ముందుగా మనం వీళ్ళిద్దరి గురించి కదా మాట్లాడుకోవాలి. ఈ సిరీస్ అంతా కూడా అది ఏదో ఒక బెనిఫిట్ సిరీస్ లాగా ఉంది. రోహిత్ అండ్ విరాట్ వాళ్ళ మీద ఫోకస్ ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా రోహిత్ శర్మ కొన్ని రన్స్ చేసిన, 9 runs చేసిన, విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. సో దాంట్లో ఏంటబ్బా వీళ్ళు ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఆడుతున్నారు, ఇంతేనా, ప్రెషర్లో ఉన్నారా అని అనిపించింది. సెకండ్ మ్యాచ్లో రోహిత్ శర్మ స్ట్రగుల్ అయినా ఒక 70 చేశాడు. అండ్ డెఫినెట్లీ టఫ్ వికెట్ పైన బ్యాటింగ్ ఫస్ట్ అతను స్ట్రగుల్ అయినా 70 చేశాడు. విరాట్ కోహ్లీ మరొకసారి డక్అవుట్ అయ్యాడు. సో చాలా డ్రమాటిక్గా సాగినాయి 2 మ్యాచ్లు. థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి దే రిడీమ్డ్ దెమ్సెల్ఫ్. దానికి తగిన తెలుగు మాట్లాడతారు, రిడీమ్ చేసుకున్నారు. సో వాళ్ళకి ప్రెషర్ అనేది ఏం పెద్ద ఇష్యూ కాదు. ఎన్నో డక్కముక్కిలు తిన్నారు, ఇలాంటి సిచ్యువేషన్లు ఎన్నో చూశారు. సో వాళ్ళ మీద ప్రెషర్ ఉన్నప్పుడు, అంటే ఈ సిరీస్లో థర్డ్ మ్యాచ్ ఫెయిల్ అయి ఉంటే, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫెయిల్ అయితే, రోహిత్ శర్మ 70 చేసినా మళ్ళీ ఫెయిల్ అయి ఉంటుంది. రోహిత్ శర్మకి ఎక్కువ డేంజర్లో ఉన్నాడు, బికాజ్ అతని ఏజ్ ఎక్కువ. విరాట్ కోహ్లీ కంటే 1.5 years పెద్దవాడు. రెండోది ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది. తర్వాత మనకి ఓపెనర్స్గా మీకు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ రెడీగా ఉన్నారు ఇద్దరు, యశస్వి జైస్వాల్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు. సో శుభ్మన్ గిల్తో పాటు ఓపెన్ చేయడానికి ద యంగ్ ఓపెనర్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ వెయిటింగ్. సో రోహిత్ శర్మకి ఎక్కువ డేంజర్ ఉంది. కానీ అతను 70తో పాటు ఒక అన్బీటెన్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా మీద ఓవరాల్గా 900 చేసి, తన సిడ్నీలో తన మంచి రికార్డ్ మెయింటైన్ చేసి
కంటిన్యూడ్. సో ఓపెనర్గా ఉండి టఫ్ క్వాలిటీ అపోజిషన్, ఎందుకంటే మీకు ఆ బౌలింగ్లో హ్యాజల్వుడ్, స్టార్క్, తర్వాత జాంపా లాంటి బౌలర్స్ని ఫేస్ చేసుకుంటూ రన్స్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. అందులో ఆస్ట్రేలియన్ పిచెస్ పైన జ్యూసీ పిచెస్, అన్ని మ్యాచ్లో వీ హ్యావ్ సీన్ జ్యూసీ పిచెస్, స్పైసీ అండ్ బౌలర్స్ చాలా హెల్ప్ ఉండే పిచెస్. సిడ్నీ వాజ్ బెటర్, సిడ్నీలో బ్యాటింగ్ కండిషన్స్ వర్ బెటర్ అండ్ సెకండ్ హాఫ్ కోర్స్, బట్ స్టిల్ ఆ ప్రెషర్ ఫేస్ చేసుకుంటూ అందరూ వాళ్ళ మీద దృష్టి ఉంది. సో రోహిత్ శర్మ బ్రహ్మాండంగా, రోహిత్ శర్మ చాలా సాటిస్ఫై ఉంటాడు, చాలా సాటిస్ఫై ఉంటాడు. విరాట్ కోహ్లీ కూడా 2 డక్అవుట్స్ తర్వాత వచ్చి సింగిల్ చేయగానే దానికి చిన్న సెలబ్రేషన్ చేసి రిలాక్స్డ్గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ రిలాక్స్డ్గా ఉన్నాడు. దాన్ని ఎప్పటిలాగే చేజ్ మాస్టర్గా దాన్ని 74 నాట్అవుట్ దాకా తీసుకెళ్ళి తన స్టైల్లో, అంటే విరాట్ కోహ్లీ ఎలా ప్లాన్ చేస్తాడు చేజ్ విషయంలో అతనికి మించిన వాళ్ళు ఎవరు ఉండరు. చేజ్ని ఎలా ప్లాన్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, కంప్యూటర్ ఉంటుంది అతని మైండ్లో, దాని ప్రకారం ఆ చేజ్ని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళడం అంత ఎక్సలెంట్గా ఉంది. సో ఈ సిరీస్లో వాళ్ళ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే అవన్నీ తీరిపోయేటట్టుగా వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఆర్త టఫ్ అపోజిషన్కి అగేన్స్ట్గా క్వాలిటీ బౌలింగ్ ఫేస్ చేస్తూ మాకు ఇన్ని నెలల గ్యాప్ తర్వాత మేము మళ్ళీ ఇండియాకి ఆడుతూ మేము ప్రూవ్ చేసుకుంటాం, మాకేమీ డోకా లేదు, మా గురించి ఎవరికైనా అనుమానాలు ఉన్నా, క్వశ్చన్ మార్క్స్ ఉన్నా అన్నీ పటాపంచలు అయిపోతాయని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో లెట్ us ఎంజాయ్ దేర్ సక్సెస్, మనం ఎంజాయ్ చేద్దాం. ఇక వాళ్ళు ఉంటారా అనేది ఎవరు చెప్తారు? ఇప్పుడు తెలుగులో సామెత ఉంది, అప్పటికి రెడ్డెవడో రాజెవడో అని చెప్పి. సో 2 ఏళ్ళు, సరిగ్గా 2 ఏళ్ళు, నవంబర్లో ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్. 2 ఇయర్స్ టైంలో ఎన్నో మార్పులు రావచ్చు. వీళ్ళు అదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేయడం అంత ఈజీ మ్యాటర్ కాదు వాళ్ళకి. వాళ్ళ ఎబిలిటీ అలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక నెల రోజుల గ్యాప్ తర్వాత మనం సౌత్ ఆఫ్రికాతో హోమ్లో 3 వన్డేలు ఆడిపోతాం. 3 వన్డేలు, లాంగ్ గ్యాప్, మళ్ళీ జనవరిలో న్యూజిలాండ్ ఆడుతాం, మళ్ళీ ఒక గ్యాప్, మళ్ళీ ఒక నెల రోజుల గ్యాప్. సో ఇంతంత గ్యాపులు ఇచ్చుకుంటా వాళ్ళు అదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేసుకుంటూ, మధ్యలో వాళ్ళు లండన్లో ప్రాక్టీస్ చేస్తారా, ముంబైలో చేస్తారా, ఎక్కడ చేస్తారు, మొత్తం మీద వాళ్ళకి అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. సో దాన్ని ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ ఫోకస్ మెయింటైన్ చేయడం, ఫిట్నెస్ ఆఫ్ కోర్స్ దే నో హౌ. వాళ్ళకి ఫిట్నెస్కి అడ్వైజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పర్సనల్ ట్రైనర్స్ ఉంటారు, అన్నీ ఉంటారు. బట్ మెంటల్ ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మెంటల్గా ఆ ఫోకస్ పెట్టాలి. ఆ కాంపిటేటివ్ క్రికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగ మీరు నెట్స్లో ఎంతైనా ప్రాక్టీస్ చేయండి, అది వేరే విషయం. లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడండి, అది కాదు, కాంపిటేటివ్ మ్యాచెస్ ఆడుతూ ఉండాలి. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ దెమ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అట్ ఆల్ ఫర్ దెమ్. సో చెప్పలేం. ఈవెన్ అగర్కర్ కూడా ఏమన్నాడు అంటే చాలా, అంటే అతను మిస్కోట్ చేశారు. ఆ 3 సెంచరీలు చేసినా కూడా ఆస్ట్రేలియాలో వాళ్ళు వరల్డ్ కప్ ఆడతారన్న గ్యారంటీ ఏం లేదని అట్లా అనలేదు అతను. ఏంటంటే వాళ్ళని ఎందుకు ట్రయల్లో ఉంటారు, వాళ్ళని ఏం పరీక్ష ఉంది వాళ్ళకి, వాళ్ళు సెంచరీ చేసినా లేదు, డక్అవుట్ అయినా లేదు. అంటే అది 2 ఏళ్ల తర్వాత మా ప్లాన్స్ మాకున్నాయి, మేము ఒక రకంగా అనుకున్నాము. అంటే వీళ్ళని ఆడించాలనే ప్రత్యేకమైన శ్రద్ధ సెలెక్టర్స్కి ఏముండదు, ఎవరు బాగా ఆడితే వాళ్ళు ఉంటారు, అంతే కదా. వాట్ ఈ సెడ్ వాస్ కరెక్ట్. కానీ వాళ్ళు అంత ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఆడి తీరాలని వాళ్ళు ఏం అనుకోరు. ఎందుకంటే వీళ్ళిద్దరు లేకపోతే నేను చెప్పినట్టుగా లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ ఉంటారు. ఈవెన్ సరే విరాట్ కోహ్లీ ప్లేస్లో తిలక్ వర్మ ఆడాడు అనుకోండి, తిలక్ వర్మ ఈజ్ ఆల్సో లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఈ కెన్ గివ్ యూ బౌలింగ్ ఆప్షన్. అభిషేక్ శర్మ కెన్ గివ్ యూ బౌలింగ్ ఆప్షన్. సో మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మీకు బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ అండ్ లెఫ్ట్ హ్యాండర్స్. మనం ఇప్పుడున్న ఈ లైనప్ చూడండి, ఈ లైనప్లో అందరూ వరుసగా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. సో 5 వరుసగా రైట్ హ్యాండ్. దానివల్ల మీకు అక్షర్ పటేల్ నెంబర్ 5లో ఆడించాల్సి వస్తుంది, రాహుల్ని కాస్త వెనక్కి నెట్టాల్సి వస్తుంది. సో రాహుల్ ఇస్ నాట్ గుడ్ యాజ్ ఎ లేట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఎట్ ది మోస్ట్ ఈ షుడ్ ప్లే ఎట్ నెంబర్ 5. సో ఇలాంటి కాంప్రమైజ్ లేకుండా మీకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది వీళ్ళిద్దరు కనుక. లేకపోతే సెలెక్టర్స్ వాళ్ళ లైనప్ థింకింగ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఆడతారని ఎవ్వరు చెప్పలేదు. రోహిత్ శర్మ చెప్పలేడు, విరాట్ కోహ్లీ చెప్పలేడు, గౌతమ్ గంభీర్ చెప్పలేడు, అగార్కర్ చెప్పలేడు, లేకపోతే బీసీసీఐ ప్రెసిడెంట్గా కొత్తగా ఉన్న అతని పేరు కూడా నాకు మర్చిపోయాను, అతను కూడా చెప్పలేడు. సో ఎందుకంటే అతను ఇంపార్టెంట్ పర్సన్ మిథున్ మన్హాస్ కూడా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నో బడీ కెన్ సే విత్ కన్విక్షన్ ఆర్ విత్ గ్యారంటీ దట్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ది నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్. బట్ లెట్ us ఎంజాయ్ దేర్ గేమ్. వాళ్ళు ఆడిన రోజులు లెట్ us సెలబ్రేట్ సక్సెస్. వాళ్ళు అలాంటి అద్భుతమైన ప్లేయర్స్ మనకి అన్నిసార్లు దొరకరు. వాళ్ళకి ఇమీడియట్ రిప్లేస్మెంట్స్ కూడా కనబట్టలేదు. వీళ్ళ ప్లేస్లో వచ్చి రోహిత్ శర్మ ఆడినట్టుగా, విరాట్ కోహ్లీ ఆడినట్టుగా వాళ్ళు మనకి అంత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్, ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించగల ప్లేయర్స్ మనకి ఇమీడియట్గా అయితే ఎవరు మనకు కనబట్టలేదు. సో అందుకని లెట్ us ఎంజాయ్ దేర్ సక్సెస్. దాని గురించి మనకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఇంకా సిరీస్ విషయంలో మనకి పాజిటివ్స్ ఏంటంటే అక్షర్ పటేల్ గురించి చెప్పాలి నేను. అక్షర్ పటేల్ బ్యాటింగ్ బాగా చేశాడు, బౌలింగ్ బాగా చేశాడు. చాలా టైట్ బౌలింగ్, మిడిల్ ఓవర్స్లో టైట్ బౌలింగ్, కీలకమైన వికెట్స్ తీశాడు. థర్డ్ వన్డేలో ఈ రిమూవ్డ్ డేంజరస్ మిచెల్ మార్ష్. సో అక్షర్ పటేల్కి కూడా ప్రెషర్ ఉంది, వీళ్ళ మీద అలా ప్రెషర్ ఉంది. ఎందుకంటే జడేజా ఇంకా రిటైర్ కాలేదు. సో జడేజా ఇంకా ఉన్నవుగా తన ప్లేస్ని ఓడిఐ టీంలో తన ప్లేస్ని కాపాడుకోవాలంటే అతను వచ్చిన ఆపర్చునిటీ. రోహిత్ తర్వాత అతను ఎక్కువ రన్స్ చేశాడు ఇండియాకి. సో దట్ వే హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. చాలా కీలకమైన రన్స్ చేయగలను నేను, నెంబర్ 5 ఆడగలను, ఎక్కడైనా ఆడగలను, టీం కావాల్సినట్టు రన్స్ చేస్తాను, వికెట్స్ కూడా తీస్తాను, టైట్ బౌలింగ్ చేస్తాను. మిడిల్ ఓవర్స్లో వెరీ డిఫికల్ట్ టు గెట్ హిమ్ అవే. సో అక్షర్ పటేల్ ఈజ్ అ బిగ్ ప్లస్ అని నేను చెప్తాను. అఫ్కోర్స్ రోహిత్ శర్మ అందరికంటే ఎక్కువ రన్స్, 200 రన్స్ చేసిన వాళ్ళు ఒక్కడే కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఓడిపోయిన టీం తరఫు నుంచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందడం, 200 రన్స్ చేయడం గ్రేట్. అతనికి రోహిత్ శర్మ అండ్ హర్షిత్ రాణా రోహిత్ శర్మ హైయెస్ట్ రన్ గెటర్ అయితే హర్షిత్ రాణా 6 వికెట్లతో హైయెస్ట్ వికెట్ టేకర్. హర్షిత్ రాణా మీద నాకేం వ్యతిరేకత లేదు, వీడియో చేశాను, కరెక్టే, అన్ని ఫార్మాట్స్లో ఉంటాడని చెప్పి. అతన్ని అనవసరంగా మన గంభీర్ కానీ అగార్ కానీ చెరగొడతాం, ప్రతి ఫార్మాట్లో ఆడించి. అతన్ని మీరు ఖచ్చితంగా టీంలో పెట్టండి, అతను యూస్ఫుల్ బౌలర్ డెఫినెట్గా. శుభ్మన్ గిల్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడంటే, హర్షిత్ రాణా గురించి ఏం చెప్పాడంటే, హర్షిత్ రాణా నెంబర్ 8లో బ్యాటింగ్ చేయగలడు. సో నెంబర్ 8లో బ్యాటింగ్ చేస్తూ 20-25 రన్స్ చేయగల ప్లేయర్ మాకు అవసరం. ఈ థర్డ్ మ్యాచ్లో అదే రకంగా అతను నెంబర్ 8లో ఆడించారు. నెంబర్ 8లో ఉండేట్టుగా తీసుకున్నారు. ఒక బ్యాట్స్మెన్ అంటే నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఒక బ్యాటర్ని వాళ్ళు పక్కన పెట్టి హర్షిత్ రాణాని ఆడించారు నెంబర్ 8లో ఆడేట్టుగా. సో అది తర్వాత ఈ స్టాల్ అండ్ ఈ కెన్ బౌల్ కన్సిస్టెంట్లీ 140 బౌలింగ్ చేయగలడు. మిడిల్ ఓవర్స్లో మీకు బాల్ స్వింగ్ అవ్వదు, అలాంటప్పుడు మీకు ఆ ఎక్స్ట్రా పేస్ అవసరం, ఎక్స్ట్రా హైట్ అవసరం, అది మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది కాబట్టి మనకు అక్కడ బౌన్సీ ట్రాక్స్ మీద టాల్ బౌలర్ హూ కెన్ బౌల్ ఫాస్ట్ అవసరం అని చెప్పి అందుకని అతను ప్రమోట్ చేస్తున్నానని చెప్పాను. అది కరెక్టే, కానీ ప్రతి సిరీస్లో అతను ఉంచాల్సిన అవసరం లేదు. మీరు మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. జస్ట్ హైట్ లేకపోతే ఎక్స్ట్రా పేస్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో దానివల్ల అతన్ని ప్రతి మ్యాచ్ దాంట్లో పెట్టడం వల్ల గౌతమ్ గంభీర్ అన్నట్టు 23 ఏళ్ల కుర్రాడిని ఎందుకు మీరు అలా ట్రోల్ చేస్తున్నారని చెప్పి ట్రోల్ అవుతున్నాడు అనవసరంగా ఫర్ రాంగ్ రీజన్స్ ట్రోల్ అవుతున్నాడు. అతన్ని మీరు ఏదో ప్రత్యేకంగా అతని మీద మీరు అతను ఒక బ్లూ ఐడ్ బాయ్గా ట్రీట్ చేస్తున్నారనే ఫీలింగ్ కలిగించడం వల్ల యూఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు హిమ్. అది మీ సోషల్ మీడియా వాళ్ళు మీరు ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. మీరు ప్రతి టోర్నమెంట్లో ప్రతి దాంట్లో అతన్ని ఎందుకు పెట్టాలి? కొన్ని దాంట్లో డ్రాప్ చేయండి, వేరే వాళ్ళని కూడా ట్రై చేయండి, ముఖేష్ కుమార్ ట్రై చేయండి, షమీన్ ట్రై చేయండి, వీళ్ళందరినీ కంప్లీట్గా మీరు పక్కన పెట్టడానికి వీల్లేదు. సో అది అండ్ హర్షిత్ రాణా బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. లాస్ట్ వన్డేలో అతను లాస్ట్లో కరెక్ట్గా ఎక్స్ట్రా పేస్ అనేది టపటపా వికెట్లు తీశాడు, యార్కర్ బాగా యూజ్ చేశాడు. అండ్ హీ హాస్ గాట్ గుడ్ స్లోయర్ వన్ ఆల్సో. అండ్ హీ హాస్ బౌల్స్ దట్ హెవీ బాల్ అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్స్ట్రా బ్యాట్కి కాస్త గట్టిగా తగులుతుంది. అలాంటి హెవీ బాల్ బౌల్ చేయగల ఎబిలిటీ ఉన్న బౌలర్ అతను. హీ హాస్ గాట్ ఎబిలిటీ. బట్ అన్ని ఫార్మాట్లో ప్రతిసారి మనకేదో అంటే ఈజ్ నాట్ బుమ్రా ఈజ్ బై నో స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ ఈజ్ బుమ్రా. సో అలాంటప్పుడు అది నా అభిప్రాయం. సో హర్షిత్ రాణా హాస్ డన్ వెల్. అతను తర్వాత కూడా చెప్పాడు, రోహిత్ శర్మ నాకు అడ్వైజ్ ఇచ్చాడు, నువ్వు బౌల్ క్లోజ్ టు ద స్టంప్స్, దానివల్ల నువ్వు బ్యాట్స్మెన్ విట్ తీయకుండా ఉంటావు అని చెప్పాడు. సో అది హీస్ టేకింగ్ అడ్వైస్. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళ టీంలో ఉండడం ఇలాంటి చాలా బెనిఫిట్ కూడా జరుగుతాయి యంగ్స్టర్స్. సో అక్షర్ గురించి మనం హర్షిత్ రాణా గురించి మాట్లాడుకున్నాం. అక్షర్దీప్ సింగ్ డిడ్ వెల్, ఆడిన 2 మ్యాచ్లు బాగా బౌలింగ్ చేశాడు, కానీ ఈ ఈక్వేషన్ వల్ల అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ ఒక్క మ్యాచ్ ఆడాడు, బట్ అతను కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయ్యాడు ప్రసిద్ధ్ కృష్ణ. బట్ ఒక్క మ్యాచ్ నుంచి అతను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. సిరాజ్ డిడ్ వెల్, ఎక్స్ట్రో బ్రహ్మాండంగా చెప్పడానికి లేదు, ఓపెనింగ్ స్పెల్ బాగా వేశాడు. అతను ఆ డిసిప్లిన్డ్ బౌలింగ్ సిరాజ్ నుంచి మనం చూసాం, ఎక్కువ వికెట్లు తీసినది ఎక్కువ డిసిప్లిన్ బౌలింగ్ సిరాజ్ నుంచి చూసాం. సో అతను ఎప్పుడైతే బుమ్రా లేనప్పుడు అతను లీడర్ ఆఫ్ ది ప్యాక్గా ఉండి దానికి తగిన బౌలింగ్ అతను వేయడం మనం చూసాం. ఇంకా కుల్దీప్ యాదవ్ ఒకే మ్యాచ్ ఆడాడు, ఈజ్ ట్రబుల్డ్ బ్యాట్స్మెన్, బట్ ఒక్క మ్యాచ్లో అతను కూడా జడ్జ్ చేయలేం. అండ్ వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ వెల్, హీ పిక్డ్ అప్ 5 వికెట్స్. హర్షిత్ తర్వాత అతనికి ఎక్కువ వికెట్లు వచ్చాయి, కానీ రన్స్ చేయలేదు. సో రన్స్ చేయనప్పుడు వాషింగ్టన్ని మీరు ఆడిస్తున్నారంటే, ఎలాగైతే అక్షర్ పటేల్ ముందు ఆడిస్తున్నారో, యూ ట్రై టు ఫైండ్ ఏ వే టు బ్యాట్ హిమ్ అప్ ది ఆర్డర్, అంతే తప్ప
అతన్ని మీరు వెనక్కి నెడితే దానివల్ల అతను లాస్ట్లో వచ్చి పెద్ద బిగ్ హిట్స్ కొట్టే ప్లేయర్ కాదు. సో అతన్ని మీరు ఒక ఆల్రౌండర్గా మీరు ఆడించదలుచుకుంటే యూ హ్యావ్ టు అతన్ని మరీ వెనక్గా పంపడం కూడా కష్టమే. సో దాని విషయంలో కొంచెం ఆలోచించాలి ఏం చేయాలని. తర్వాత ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ఎలా అయితే విరాట్ రోహిత్ ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారో అలాగే మీకు కేఎల్ రాహుల్ 2 ఫార్మాట్స్ ఆడతాడు. కానీ కేఎల్ రాహుల్కి శ్రేయస్ అయ్యర్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయితే నెక్స్ట్ వాళ్ళు T20లో దాన్ని వాళ్ళు ఫామ్ అందుకునే పరిస్థితి లేదు. బట్ శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ 1 గుడ్ నాక్, ఆడిన 2 ఇన్నింగ్స్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. లైక్ కేఎల్ రాహుల్ కూడా ఫస్ట్ మ్యాచ్లో అందరూ ఫెయిల్ అవుతున్నప్పుడు టఫ్ సిచ్యుయేషన్లో వచ్చి ఈ స్కోర్డ్ ఏ గుడ్ 30. సో వాళ్ళిద్దరికి ఏంటంటే ఒకటే వాళ్ళు నెక్స్ట్ T20లో ఆడట్లేదు కాబట్టి వాళ్ళకి అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. ముఖ్యంగా అయ్యర్ అయితే ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు. ఈజ్ ప్లేయింగ్ ఓన్లీ వన్ డే క్రికెట్, ఈజ్ నాట్ ప్లేయింగ్ T20s, ఈజ్ నాట్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచెస్. సో వాళ్ళకి చాలా ఇబ్బందికరం ఒకటే ఫార్మాట్ ప్లేయర్. బట్ శుభ్మన్ గిల్ కూడా ఫెయిల్ అయ్యాడు. తన ఫెయిల్యూర్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, ఒకసారి అవుతుందని అన్నాడు ప్రెస్ మీట్లో. బట్ డెఫినెట్గా అతనికి అవకాశం ఉంది. నెక్స్ట్ మళ్ళీ 5 వన్డేలు ఆడతాడు, 5 T20s ఆడతాడు వరుసగా. సో దాంట్లో యూ కెన్ ఫైండ్ ఫామ్. సో వాళ్ళకి అలాగా మీరు అన్ని ఫార్మాట్స్ ఆడే ప్లేయర్కి ఉండే అడ్వాంటేజ్ డెఫినెట్గా అదే. మరి అది మిగతా వాళ్ళకి ఉండదు కదా. కొంతమందికి లేని పరిస్థితి, కొంతమందికి ఉన్న పరిస్థితి. సో అలా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద ప్లేయర్స్ హూ అపీర్డ్ ఇన్ ద మ్యాచ్. సో ఇండియా 2 మ్యాచ్లు ఓడిపోయినా సరే టాస్ ఓడిపోవడం, మొదటి బ్యాటింగ్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. క్యాచ్లు సరిగ్గా పట్టుకోకపోవడం కూడా చూసాం మనం. క్యాచింగ్ వాజ్ నాట్ గ్రేట్. లాస్ట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్ళు మంచి క్యాచ్లు పట్టారు. శ్రేయస్ అయ్యర్ క్యాచ్ గురించి నేను పాండింగ్ వీడియో చెప్పలేదు, మంచి క్యాచ్ పట్టాడు. కానీ దానికేదో అతనికి గాయపడినట్టుగా ఉన్నాడు. ఐ హోప్ హీఈస్ ఫైన్. బట్ ఓవరాల్గా ఇండియా మెయిన్గా మనం హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే హ్యూమిలియేషన్ ఆఫ్ వైట్ వాష్ తప్పించుకున్నారు. 3rd మ్యాచ్లో బాగా కంబ్యాక్ అయ్యారు. దే హావ్ షోన్ దట్ రెసిలియన్స్. అండ్ గిల్కి మొదటి విక్టరీ కూడా లభించింది. ఎంత కాదని ఇప్పుడు అతను వన్డే క్యాప్టెన్ కాదు. క్యాప్టెన్సీ విషయంలో ఖచ్చితంగా హ్యాస్ టు లెర్న్ అలాట్, చాలా నేర్చుకోవాలి. బట్ ఓవరాల్గా ఐ థింక్ సిరీస్ అంతా మనకి డిసప్పాయింటింగ్ ఏం కాదు. ముఖ్యంగా ఈ సిరీస్లో ఫోకస్ అంతా రోహిత్, విరాట్ మీద ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి లెట్ us ఫీల్ హ్యాపీ అబౌట్ దెమ్. సో అదే వాళ్ళ మీద ఉంది ఫోకస్ అంతా. అండ్ దే హ్యావ్ డన్ వెల్. let us congratulate them. Let us hope that they will continue to entertain us for a more longer period.